వెల్కమ్ టు ప్రకాష్ అన్న యాప్. ఈరోజు మనం మ్యాథమెటికల్ ఆపరేషన్ గణిత పరిక్రియలు పార్ట్ 3 చెప్పుకుందాం. పార్ట్ 1, పార్ట్ 2 ఉన్నాయి. పార్ట్ 3లో ఫస్ట్ ప్రాబ్లం ఏమన్నారంటే లెస్ దాన్ అంటే వ్యవకలనము, గ్రేటర్ దాన్ అంటే సంకలనము, ఈజ్ ఈక్వల్ అంటే గుణకారము మరియు డాలర్ అంటే భాగహారం అయినచో 27 గ్రేటర్ దాన్ $81 9 లెస్ దాన్ 6 విలువ ఎంత అవుతుంది అన్నాడు. చూడండి ఇక్కడ ఇఫ్ లెస్ దాన్ మీన్స్ మైనస్, మైనస్ అంటే వ్యవకలనము, గ్రేటర్ దాన్ మీన్స్ ప్లస్, ఈజ్ ఈక్వల్ టు మీన్స్ మల్టిప్లైడ్ బై అండ్ డాలర్ మీన్స్ డివైడెడ్ బై, then what would be the value of 27 is greater than $81 9 less than 6? అంటే ఏమవుతుందంటే ఇక్కడ మనకి ఇక్కడ ఉన్నటువంటి ఇచ్చినటువంటి 27 గ్రేటర్ దాన్ అంటే ఏమి ఇచ్చాడు మనకి, ఆ యొక్క సింబల్స్ని మనం చేయాలి. చూడండి మనకి ఇప్పుడు మనకి ఏమేమి సింబల్స్ ఇచ్చాడో నేను రాస్తాను. చూడండి ఒకసారి మనకి సింబల్ ఏమి ఇచ్చాడంటే జాగ్రత్త చూడండి, గ్రేటర్ దాన్, లెస్ దాన్, గ్రేటర్ దాన్, ఈజ్ ఈక్వల్ టు డాలర్ 4 ఇచ్చాడు. ఫస్ట్ ఏమి ఇచ్చాడంటే లెస్ దాన్, రెండో ఏమి ఇచ్చాడంటే గ్రేటర్ దాన్, థర్డ్ ఏమి ఇచ్చాడంటే ఈజ్ ఈక్వల్ టు, ఫోర్త్ ఏమి ఇచ్చాడంటే డాలర్. ఇది మనకి ఇచ్చింది. ఈ 4 సింబల్స్ ఇచ్చాడు. అయితే ఏమంటాడు, ఒకవేళ నీ దగ్గర లెస్ దాన్ అని వస్తే దానికి నువ్వేం రాయాలంటాడు, లెస్ దాన్ వస్తే ఏం రాయాలంటాడంటే మైనస్, లెస్ దాన్ అంటే నువ్వు మైనస్ తీసుకోవాలి. గ్రేటర్ దాన్ మీన్స్, గ్రేటర్ దాన్ అంటే ప్లస్, గ్రేటర్ దాన్ అంటే సంకలనము అంటే ప్లస్, ఓకేనా. ఈజ్ ఈక్వల్ టు మీన్స్ మల్టిప్లైడ్ అంటే గుణకారము. ఈజ్ ఈక్వల్ టు అని వస్తే నువ్వేం చేయాలి, దాని బదులు ఇంటూ పెట్టుకోవాలి. డాలర్ వస్తే డాలర్ అంటే భాగహారము అంటే డివిజన్. డాలర్ వచ్చిన చోట నువ్వు ఇది తీసుకోవాలి. సో కంపల్సరీగా మనకి ఇచ్చినటువంటి వాడు హింట్స్ ఇవి ఏంటిది, లెస్ దాన్ మీన్స్ మైనస్, గ్రేటర్ దాన్ మీన్స్ ప్లస్, ఈజ్ ఈక్వల్ టు మీన్స్ ఇంటూ డాలర్ మీన్స్ డివైడెడ్ బై. దాని ప్రకారంగా మనం ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని మార్చాలి. చూడండి ఒకసారి మనకేమి ఇచ్చాడంటే ఇక్కడ 27 is greater than $81 9 less than 6. సో మనకి ఈ ప్లేస్ ఉన్న చోట ఎక్కడైతే ఈ ప్లేస్లు ఉన్నాయో ఆ ప్లేస్లో ఈ సింబల్స్ ఉన్నాయి కదా, 1 2 1 2. చూడండి మనకి ఇక్కడ 3 సింబల్స్ ఇచ్చాడు, గ్రేటర్ దాన్ ఇచ్చాడు, డాలర్, లెస్ దాన్. ఈ 3 ప్లేసుల బదులు మనం చూడండి మనకి ఈ 3 సింబల్స్ బదులు మనకి ఇచ్చింది రాయాలన్నమాట. ఇది 1 2 3, దీని బదులు ఏం రాయాలి చూద్దాం. చూడండి ఇక్కడ ఏమంటే 27 81 9 6 రాసుకో. ఫస్ట్ దాంట్లో ఏమన్నాడు, గ్రేటర్ దాన్. గ్రేటర్ దాన్ అంటే ఏముంది ఇక్కడ ప్లస్ అని రాయాలి. గ్రేటర్ దాన్ అంటే ఇక్కడ ప్లస్. ఇక్కడ డాలర్, డాలర్ మీన్స్ ఏముంది, డాలర్ మీన్స్ డివైడెడ్ బై. ఓకే, లెస్ దాన్, లెస్ దాన్ అంటే ఏముంది మైనస్. సో ఇట్లా మనకి వాడు ఇచ్చినటువంటి ఆపరేషన్ ప్రకారంగా మనం సింబల్స్ని మార్చాలి. అంటే వాడు గ్రేటర్ దాన్ అంటే మనకి ప్లస్ అని ఇచ్చాడు, డాలర్ అంటేనేమో డివైడెడ్ బై ఇచ్చాడు, లెస్ దాన్ అంటే మైనస్ అని ఇచ్చాడు. దాని ప్రకారం చేసిన తర్వాత దీన్ని సింప్లిఫికేషన్ చేసేటప్పుడు కంపల్సరీగా బర్డ్ మాస్ రూల్ ప్రకారమే చేయాలి. BODMAS. బి అంటే బ్రాకెట్స్, ఓ అంటే హాఫ్, డి అంటే డివిజన్, ఎం అంటే మల్టిప్లికేషన్, ఏ అంటే ఎడిషన్, ఎస్ అంటే సబ్ట్రాక్షన్. సో దాని ప్రకారం మాత్రమే మనం చేయాలి. సో మనకి దాంట్లో ఫస్ట్ ఏం వచ్చింది, బ్రాకెట్ లేదు, హాఫ్ లేదు, డివిజన్ ఉంది. సో మనకి దీంట్లో డివిజన్ ఉంది ఫస్ట్. సో కాబట్టి మనకు ముందు మనం డివిజనే చేయాలి. ఈ రెండింటిని ప్లస్ చేయడానికి వీల్లేదు. గుర్తుపెట్టుకోండి, సింప్లిఫికేషన్లో ఒక రూల్ ఉంది, దాని పేరే బర్డ్ మాస్ రూల్ ప్రకారమే చేయాలి. ఇక్కడ 9 - 6 చేయడానికి లేదు, 9 - 6 చేయకూడదు, చేసేసి 3 అని పెట్టకూడదు, ఈ రెండింటిని యాడ్ చేసేసేయకూడదు. ఓకేనా, 108 వస్తుంది, ఈ రెండు యాడ్ చేస్తే అది పెట్టకూడదు. సో ఏం చేయాలి, ఇక్కడ డివిజనే ఫస్ట్ చేయాలి. 81 డివైడెడ్ బై 9 - 6, 9 టేబుల్లో ఇక్కడ 9 టైమ్స్ పోతుంది, 9 9s are 81. సో ఇక్కడ 27 + 9 - 6. ఓకేనా, ఇక్కడ మనకి ఈ రెండు యాడ్ చేసేసుకోవచ్చు. ఈ రెండు యాడ్ చేసుకుంటే 36, 36 - 6, 36 - 6 అంటే 30. సో ఆన్సర్ ఈజ్ 30, 30. సో ఆప్షన్ ఏ. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. ఓకేనా, బర్డ్ మాస్ రూల్ ప్రకారం మాత్రమే సింప్లిఫికేషన్ చేయాలి. ఓకే,
నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం ఏమన్నాడంటే ప్లస్ అంటే భాగహారము, మైనస్ అంటే సంకలనం, ఇంటూ అంటే వ్యవకలనము మరియు డివైడెడ్ బై అంటే గుణకారము అయినచో 24 డివైడెడ్ బై 12 మైనస్ 18 ప్లస్ 9 విలువ ఎంత అని అడిగాడు. చూడండి, ఇఫ్ ప్లస్ మీన్స్ డివైడెడ్ బై, మైనస్ మీన్స్ యాడెడ్ టు, ఇంటూ మీన్స్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ అండ్ డివైడెడ్ by means multiplication by, then what is the value of 24 divided by 12 minus 18 plus 9 అని ఇచ్చాడు. అంటే ఏం చేయాలి, ఇక్కడ మనకి ఈ సింబల్స్ని మార్చేయాలి. ఒకవేళ మనకి ఎక్కడైనా ప్లస్ అనేది వస్తే దాని బదులు ఏం పెట్టాలి చూడండి, ప్లస్ మీన్స్ డివైడెడ్ బై, ప్లస్ అంటే భాగాహారము, డివైడెడ్ బై అని పెట్టాలి. ఓకేనా. నెక్స్ట్ మైనస్, మైనస్ మీన్స్ యాడెడ్, మైనస్ అనేది వస్తే నువ్వు అక్కడ ఏం చేయాలి, ప్లస్ తీసుకోవాలి. ఒకవేళ మైనస్ వస్తే అక్కడ దాని బదులు ప్లస్ తీసుకోవాలి. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, ఇంటూ మీన్స్ సబ్ట్రాక్టెడ్, ఇంటూ అని వస్తే అక్కడ నువ్వు మైనస్ తీసుకోవాలి. చూడండి, ఇంటూ అంటే వ్యవకలనము, మరియు డివైడెడ్ బై వస్తే, డివైడెడ్ బై మీన్స్ మల్టిప్లికేషన్, ఇంటూ పెట్టాలి. డివైడెడ్ బై వస్తే నువ్వు ఏం చేయాలి, ఇంటూగా మార్చాలి. అదే మ్యాథమెటికల్ ఆపరేషన్ అంటే వాడిచ్చిన సింబల్స్ కాకుండా వాడిచ్చినటువంటి మనకి హింట్స్ ప్రకారంగా ఆ సింబల్స్ని మార్చాలి. సో మనకేమి ఇచ్చారు చూడండి, ఇక్కడ 24 డివైడెడ్ బై 12 మైనస్ 18 ప్లస్ 9. సో ఇక్కడ మనకి 3 సింబల్స్ ఇచ్చాడు. ఏమేమి ఇచ్చాడు, డివైడ్ బై ఇచ్చాడు, మైనస్, ప్లస్. ఈ 3 సింబల్స్ని మనం మార్చేసేయాలి. సో కాబట్టి ఏం చేయాలి చూడండి, ఇక్కడ 24 డివైడెడ్ బై అంటే ఏమొచ్చింది, ఇంటూ, డివైడెడ్ బై మీన్స్ ఇంటూ 12 మైనస్ మీన్స్ ప్లస్, మైనస్ అంటే ఏం చేయాలి, ఇక్కడ ప్లస్ పెట్టాలి. ఇక్కడ 18, ఇక్కడ 9, ఇక్కడ ప్లస్ అంటే ఏం తీసుకోవాలి, డివైడెడ్ బై, ప్లస్ మీన్స్ డివైడెడ్ బై. సో మనకి ఇక్కడ ఏం చేయాలి, 24 ఇంటూ 12 ప్లస్ 18 డివైడెడ్ బై 9. సో ఇక్కడ మనకి ఈ సింబల్స్లో ఫస్ట్ బాడ్మాస్ రూల్ ప్రకారమే సింప్లిఫికేషన్ చేయాలి. బాడ్మాస్ రూల్ ప్రకారం అంటే BODMAS, దాంట్లో మనకి డివిజన్ ముందు వచ్చింది. ఏది ఫస్ట్ వస్తే అదే చేయాలి. మనకి ఇక్కడ బ్రాకెట్స్ వస్తే బ్రాకెట్ చేయాలి, హాఫ్ వస్తే ముందు హాఫే చేయాలి. సో ఇక్కడ మీరు ఈ రెండు యాడ్ చేసుకోవడానికి కుదరదు. ఓకేనా. ఇక్కడ ఏం చేసి 12 ప్లస్ 18 యాడ్ చేసి 13 8 సో ఇక్కడ మనకు మనం చేయాల్సింది డివైడెడ్ బై చేయాలి. చూడండి ఒకసారి, 24 ఇంటూ 12 ప్లస్ 18 డివైడెడ్ బై 9, 9 టేబుల్ దీంట్లో 2 టైమ్స్ పోతుంది. సో ఇక్కడ 2 వచ్చేసింది, 9 2 జార్ 18. ఇక్కడ ఈ రెండింటిని ఇంటూ చేసుకోవచ్చు, డివిజన్ అయిపోయింది కాబట్టి ఇంటూ చేసుకుంటే, చూడండి డివిజన్ తర్వాత ఇంటూ కదా, ఇంటూ చేసుకుంటే ఏమవుతుంది, ఇక్కడ 288, 24 ఇంటూ 12 అంటే 288 ప్లస్ 2, ఇక్కడ 2 వచ్చింది కదా, 2. ఈ రెండింటిని మనం యాడ్ చేసుకుంటే 290. సో ఆన్సర్ ఈజ్ 290, 290, ఆప్షన్ డి. ఓకేనా, ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి. సింప్లిఫికేషన్ చేసేటప్పుడు మనకి ఇవన్నీ కూడాను, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనకి సింప్లిఫికేషన్ అనే చాప్టర్లో ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ అనే చాప్టర్లో కూడా వీడియోస్ ఉన్నాయి. దగ్గర 15 వీడియోస్ ఉన్నాయి. అవన్నీ కూడా ఒకసారి చూడండి. అక్కడ మీకు ఇలాంటి డౌట్స్ ఏదైనా సింప్లిఫికేషన్లో ప్లస్లో మైనస్ వచ్చినప్పుడు క్లియర్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఓకే, నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూడండి. ఏమైందంటే ఇక్కడ డాలర్ అంటే ప్లస్, నాట్ ఈక్వల్ అంటే మైనస్, ఎట్ ది రేట్ ఆఫ్ అంటే ఇంటూ, మరియు స్టార్ అంటే డివైడెడ్ బై అయినచో $16 ఎట్ ది రేట్ ఆఫ్ 5 నాట్ ఈక్వల్ టు 72*8 విలువ ఎంత అని అడిగాడు. ఓకేనా. ఇక్కడ చూడండి, ఇఫ్ డాలర్ మీన్స్ ప్లస్, నాట్ ఈక్వల్ మీన్స్ మైనస్, ఎట్ ది రేట్ ఆఫ్ మీన్స్ ఇంటూ, అండ్ స్టార్ మీన్స్ డివైడెడ్ బై, దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ $16 ఎట్ ది రేట్ ఆఫ్ 5 నాట్ ఈక్వల్ టు 72*8 అని. సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటివి సింబల్స్ ఏంటంటే, ఫస్ట్ది డాలర్, డాలర్ అనే ప్లేస్ వస్తే మనకి దాన్ని ఏం రాయాలి, డాలర్ మీన్స్ ప్లస్, డాలర్ అంటే ప్లస్ అని రాయాలి. ఒకవేళ మనకి డాలర్ కనపడిన చోట మనం ప్లస్ అని పెట్టాలి. నెక్స్ట్ నాట్ ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ మీన్స్ మైనస్, నాట్ ఈక్వల్ బదులు మైనస్ పెట్టాలి. నెక్స్ట్ ఎట్ ది రేట్ ఆఫ్, ఎట్ ది రేట్ ఆఫ్ అంటే ఎట్ ది రేట్ ఆఫ్ బదులు ఏం చేయాలి, ఇంటూ పెట్టాలి. చూడండి, ఎట్ ది రేట్ ఆఫ్ మీన్స్ ఇంటూ, అండ్ స్టార్ మీన్స్, స్టార్ అంటే డివైడెడ్ బై, స్టార్ మీన్స్ డివైడెడ్ బై. సో దీని ప్రకారంగా మనం సింబల్స్ని మార్చాలి. సో మనకేమి ఇచ్చాడు చూడండి ఒకసారి, $16 ఎట్ ది రేట్ ఆఫ్ 5
నాట్ ఈక్వల్ టు 72 స్టార్ 8. సో మనకి ఈ సింబల్స్ అన్ని ఎన్ని సింబల్స్ వచ్చాయండి ఇక్కడ 4 సింబల్స్ వచ్చినాయి చూడండి. 1 2 3 4. సో ఈ 4ని మనం మార్చేసేయాలి. సో ఎలా మార్చాలి చూడండి. ఇక్కడ ఏం చేయాలండి మనం 16 ఇక్కడ 4 రాసుకోండి, ఇక్కడ 5 రాసుకోండి, ఇక్కడ 72 8. ఇప్పుడు మారుద్దాం చూడండి. ఇక్కడ ఫస్ట్ దాంట్లో ఏమైంది, డాలర్ అంటే ఏం చేయాలి, నువ్వు ప్లస్ పెట్టాలి. డాలర్ మీన్స్ ప్లస్. ఓకే, ఎట్ ది రేట్ ఆఫ్ మీన్స్ ఏముంది, ఇంటూ. అలాగే నాట్ ఈక్వల్ టు అంటే మైనస్, స్టార్ మీన్స్ డివైడెడ్ బై. ఓకేనా, చూడండి ఇప్పుడు ఏం మారిపోయినాయి మొత్తం. మ్యాథమెటికల్ ఆపరేషన్లో సింబల్స్ అన్నీ మార్చేసిన తర్వాత ఏమైంది, 16 + 4 × 5 - 72 డివైడెడ్ బై 8. సో మనం ఇక్కడ బర్డ్ మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ మనం డివిజనే చేయాలి. సో మనం డివిజనే చేయాలి కాబట్టి చూడండి 16 + 4 × 5 - 72 బై 8. 8 9s are 72. క్యాన్సిల్ అయిపోయింది. ఓకేనా, సో మనకి తర్వాత డివిజన్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి, ఇంటూ చేయాలి. 4 × 5 16 + 4 5s are 20 మైనస్ ఇక్కడ ఎంత ఉంది 9. ఇక్కడ చూడండి 4 5 20 20, ఇక్కడేమో 16 16 + 20 - 9. సో ఈ రెండింటిని మనం యాడ్ చేసుకుంటే 2 ప్లస్లు కాబట్టి 36 - 9 దట్ ఈజ్ ఈక్వల్ టు 27. 20 చూడండి ఒకసారి ఇక్కడ మనకి 27. సో ఆన్సర్ ఈజ్ 36లో నుంచి 9ని మనం సబ్ట్రాక్షన్ చేస్తే మనకి ఎంత వచ్చింది, 27. ఓకేనా, 36లో 9 27. 27 ఎక్కడ ఉంది, ఆప్షన్ సిలో ఉంది. సో ఆప్షన్ సి. ఓకేనా, సో మనకి బర్డ్ మాస్ రూల్ ప్రకారమే మనం చేయాలి. ఇక్కడ మనం సింప్లిఫికేషన్ చేసేటప్పుడు ఫస్ట్ ఇంటూ చేయాలి, దాని తర్వాత డివిజన్ చేయాలి, డివిజన్ తర్వాత ఇంటూ చేయాలి. ఓకేనా, ఫస్ట్ ఇంటూ చేయడానికి లేదు, ఈ రెండింటిని యాడ్ చేయకూడదు. 16 + 4 అనేది యాడ్ చేయకూడదు. 20 వేసామంటే రాంగ్ వస్తుంది. సో బర్డ్ మాస్ రూల్ ప్రకారమే చేయాలి. సింప్లిఫికేషన్స్ అన్నీ అంతే, సింప్లిఫికేషన్స్ అన్నీ కూడా బర్డ్ మాస్ రూల్ ప్రకారమే చేయాలి. సో ఆన్సర్ ఎంత వచ్చింది మనకి ఇక్కడ 27. ఈ రెండు యాడ్ చేసుకుంటాం, ప్లస్ 36 అవుతుంది. 36లో నుంచి 9 సబ్ట్రాక్షన్ చేస్తే 27. సో ఆన్సర్ ఈజ్ 27, ఆప్షన్ సి. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ 4th ప్రాబ్లం చూడండి. డివైడెడ్ బై అంటే ఇంటూ అంటే ప్లస్ అంటే మైనస్ అంటే డివైడెడ్ బై అయినచు 16 × 3 + 5 - 2 డివైడెడ్ బై 4 విలువను కనుగొనండి. చూడండి ఇక్కడ ఏమన్నాడు, ఇఫ్ డివైడెడ్ బై మీన్స్ ఇంటూ మీన్స్ ప్లస్ means minus, and minus means divided by. Find the value of 16 × 3 + 5 - 2 divided by 4. సో మనకి ఇచ్చింది ఏంటో చూడండి. ఇక్కడ మనకి మార్చాల్సింది డివైడెడ్ బై ఉంటే మనకి ఏం చేయాలి, డివైడెడ్ బై మీన్స్ ఇంటూ. మనకి డివైడెడ్ బై ఉంటే దాన్ని ఇంటూ రాయాలి, ఇంటూ ఉంటే ప్లస్ రాయాలి. ఇంటూ మీన్స్ ప్లస్, చూడండి ఇంటూ మీన్స్ ప్లస్ మీన్స్ మైనస్, ప్లస్ అనేది ఉంటే మనకి మైనస్ రాయాలి. మైనస్ మీన్స్ డివైడెడ్ బై. సో ఇలా మనం మార్చాలి. ఇలా మార్చిన తర్వాతే మనం ప్రాబ్లం చేయాలి. మనకేమి ఇచ్చాడు ఇక్కడ చూడండి, 16 × 3 + 5 - 2 డివైడెడ్ బై 4. సో మనకి ఇక్కడ ఎన్ని సింబల్స్ వచ్చినాయంటే 4 సింబల్స్ని మార్చాలి. ఇంటూని మార్చాలి, ప్లస్ మైనస్ డివైడెడ్ బై. చూడండి మనకి ఈ రాసేసుకుంటే 16 3 5 2 4. ఈ సింబల్స్ ఏంది, ఇంటూని మార్చేస్తే ఏమైంది, ప్లస్ను మార్చాలి. ఏం చేయాలి, ప్లస్ మీన్స్ మైనస్ అంటే ఏం రాశాడు, డివైడెడ్ బై. సో డివైడెడ్ బై మీన్స్ ఇంటూ. సో మనం ఇక్కడ ఏం చేయాలి, ఫస్ట్ బర్డ్ మాస్ రూల్ ప్రకారం ఇంటూనే చేయాలి. చూడండి ఇక్కడ మనకి 16 + 3 - 5 డివైడెడ్ బై 2 × 4. సో ఇక్కడ మనకి 2 టేబుల్ దీంట్లో క్యాన్సిల్ అవ్వదు, కానీ ఇక్కడ దీంట్లో క్యాన్సిల్ చేయొచ్చు. 2 టేబుల్ని దీంట్లో క్యాన్సిల్ చేయొచ్చు. డివిజన్ అవ్వలేదు కాబట్టి ఇంటూ చేయాలి కాబట్టి 2 టేబుల్ దీంట్లో చేస్తే 2 2s are 4. సో మనకేమొచ్చింది ఇక్కడ 16 + 3 - 5 × 2. సో మనకి ఇంటూ చేయాలి. బర్డ్ మాస్ రూల్ ప్రకారం ఇంటూ చేయాలి. 3 - 5 చేయకూడదు, పొరపాటున కూడా 3 - 5 చేయడానికి వీల్లేదు. సో కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, 16 + 3 - 10. ఓకేనా,
ఇప్పుడు ఈ రెండింటిని మనం ప్లస్ చేసుకోవాలి. ఈ రెండు ప్లస్లు కాబట్టి 19 మైనస్ 10 దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ రెండింటిని మైనస్ చేయాలి కదా, మైనస్ కాబట్టి సో ఆన్సర్ ఈజ్ 9. ఓకేనా. సింప్లిఫికేషన్ చేయాలంటే మనకి మన యొక్క వీడియోస్లో ఎడిషన్ సబ్ట్రాక్షన్ అనే చాప్టర్ ఉంది. దాంట్లో మీరు కూడికలు తీసివేతలు అనే చాప్టర్ ఉంది. దాంట్లో 15 వీడియోలు ఉన్నాయి. అవన్నీ చేయండి, మీకు సింప్లిఫికేషన్ ఈజీగా ఉంటుంది. సో కాబట్టి ఈజీగా మనం ఈ పద్ధతిలో మనం మ్యాథమెటికల్ ఆపరేషన్ చేసేయచ్చు. సో ఆన్సర్ ఎంత వచ్చింది మనకి 9 అంటే ఇక్కడ ఆప్షన్ బి. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. ఓకేనా. దీని ప్రకారంగా దీన్ని మార్చేసి మ్యాథమెటికల్ ఆపరేషన్లో ఈ సింబల్స్ అన్ని మార్చేసి సింప్లిఫికేషన్ చేయాలి, అంతే, ఏం లేదు. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ 5th ప్రాబ్లం ఏమన్నాడంటే ప్లస్ అంటే డివైడెడ్ బై అంటే మైనస్, మైనస్ అంటే ఇంటూ అంటే ప్లస్ అయినచో 12 ప్లస్ 6 డివైడెడ్ బై 3 మైనస్ 2 ఇంటూ 8 ఎంత అన్నాడు. సో ఇఫ్ ప్లస్ మీన్స్ డివైడెడ్ బై మీన్స్ మైనస్ మీన్స్ ఇంటూ మీన్స్ ప్లస్, దెన్ 12 ప్లస్ 6 డివైడెడ్ బై 3 మైనస్ 2 ఇంటూ 8 వాల్యూ ఎంత అని అడిగాడు. సో మనకి ఇచ్చినటువంటి అర్థం చూడండి. ఒకవేళ మనకి ప్లస్ అనేది ఉంటే దాన్ని ఏం చేయాలి, ప్లస్ ఉంటే దాన్ని డివిజన్గా మార్చాలి. ఓకే. నెక్స్ట్ డివైడెడ్ బై ఉంటే దాన్ని ఏం చేయాలి, మైనస్గా మార్చాలి. మైనస్ అంటే ఏం చేయాలి, ఇంటూ చేయాలి. ఇంటూ అంటే ప్లస్ చేయాలి. చూడండి ఒకసారి ఇదిగోండి. ప్లస్ అంటే డివైడెడ్ బై అంటే మీన్స్ మైనస్ మీన్స్ ఇంటూ మీన్స్ ప్లస్. దీని ప్రకారంగా మనం మార్చాలి ప్రాబ్లమ్ని. సో మనకేమి ఇచ్చాడు ఇక్కడ 12 ప్లస్ 6 డివైడెడ్ బై 3 మైనస్ 2 ఇంటూ 8. సో ఇక్కడ మనకి మొత్తం ఎన్ని వచ్చినాయి సింబల్స్, 4 సింబల్స్ వచ్చినాయి. ఈ 4 సింబల్స్ని మనం వాడిచ్చినటువంటి నామ్స్ ప్రకారంగా మనం మార్చేసేయాలి. చూడండి ఇక్కడ ఏముంది, 12 6 3 2 8 ఇలా రాసేసుకోండి. రాసుకున్న తర్వాత ఇప్పుడు మార్చండి. ప్లస్ అంటే ఏం చేయాలి, ప్లస్ అంటే డివైడెడ్ బై వేయాలి. డివైడెడ్ బై అంటే ఏం చేయాలి, మైనస్ చేయాలి. మైనస్ మీన్స్ ఇంటూ వేయాలి. ఇంటూ మీన్స్ ప్లస్ వేయాలి. ఓకే. ఇట్లా అయిపోయిన తర్వాత దీంట్లో మనకి బర్డ్ మాస్ రూల్ ప్రకారంగా ఏది ముందైతే అది చేయాలి. సో డివిజన్ ముందు కాబట్టి ఏం చేయాలి ఇక్కడ 12 డివైడెడ్ బై 6 మైనస్ 3 ఇంటూ 2 ప్లస్ 8. సో ఇక్కడ 6 టేబుల్ ఇంటూ 2 టైమ్స్ పోతుంది. ఓకేనా. 2 మైనస్ 3 ఇంటూ 2 ప్లస్ 8. సో ఇక ఇంటూ అయిపోయింది. ఇంటూ అయిపోయిన తర్వాత ఏం చేయాలి, ఇంటూ అయిపోయిన తర్వాత డివిజన్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి, ఇంటూనే చేయాలి. డివిజన్ అయిపోయింది ఇక్కడ, సో ఇంటూనే చేయాలి. కాబట్టి ఇక్కడ మనకి పొరపాటును కూడా మీరు 2 ప్లస్ 8 వేయకూడదు, 2 మైనస్ 3 చేయకూడదు. ఇక్కడ ఇంటూనే 3 ఇంటూ 2నే చేయాలి. కాబట్టి చూడండి ఇక్కడ 2 మైనస్ 6 ప్లస్ 8. ఈ రెండింటి 2 3 6 అనమాట. ఇప్పుడు ఏమైంది, ఇది ప్లస్ ఇది ప్లస్, ఈ రెండింటిని యాడ్ చేసుకుంటే 10 మైనస్ 6, ఇది ప్లస్ ఇది ప్లస్, ఈ రెండు యాడ్ చేసుకుంటే 10 మైనస్ 6 దట్ ఈజ్ ఈక్వల్ టు 4. సో ఆన్సర్ ఈజ్ 4 అనమాట. ఎక్కడ ఉంది, ఆప్షన్ ఏ. సో సింప్లిఫికేషన్ చేయడానికి నేను చెప్తున్నాను మీకు, కంపల్సరీగా మనకి 15 వీడియోలు ఉండే ఆ చాప్టర్ని చూడండి. ఆ చాప్టర్ ఎక్కడ ఉందంటే ఎడిషన్ సబ్ట్రాక్షన్ మల్టిప్లికేషన్ డివిజన్ అనే పేరు ఉంది. తెలుగులో కూడికలు తీసివేతలు హెచ్చవేతలు మరియు భాగాహారాలు అనే చాప్టర్ ఉంది మన కోర్సులో. ఆ కోర్స్ కంపల్సరీగా చేయండి. దాంట్లో 15 వీడియోస్ ఉన్నాయి. అవన్నీ చేస్తే మీకు సింప్లిఫికేషన్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. సో ఎలాంటి మైనస్లు వచ్చినా ప్లస్లు వచ్చినా ఏం చేయాలో కూడా అన్నీ వివరించడం జరిగినది. సో కాబట్టి అవన్నీ కంపల్సరీ చేయండి. మ్యాథమెటికల్ ఆపరేషన్ అనేది కూడా ఇంపార్టెంట్ చాప్టర్. పార్ట్ 1 పార్ట్ 2 ఉన్నది. అవన్నీ చూసిన తర్వాత పార్ట్ 3 చేయండి. ఓకేనా. నెక్స్ట్ మనం పార్ట్ 4లో కలుసుకుందాం. మీ అందరూ కూడా చక్కగా నోట్స్ పెట్టి నీట్గా అన్ని చాప్టర్ వైజ్గా చక్కగా నోట్స్ రాయండి. ఒకవేళ మీకు ఏదన్నా అర్థం కాకపోతే 1కి 2 సార్లు మన వీడియోని చూడండి. మన యొక్క ప్రకాష్ అన్న యాప్లో మీ ఫ్రెండ్స్ అందరినీ కూడా చెప్పించండి. థ్యాంక్ యూ. ఇట్లు మీ ప్రకాష్ అన్న.